హాయ్ అండ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీస్ తాలూకా. సో ఈ రోజు అయితే మనం దృశ్యం 3 మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. అయినా మూవీ రిలీజ్ ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది అండ్ ఇప్పుడు రివ్యూ ఎందుకు పెడుతున్నారు అని మీరు అనుకోవచ్చు. ఆల్రెడీ చూస్తాను కాబట్టి నా ఒపీనియన్ మీతో ఆబ్వియస్లీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో దీని రివ్యూలు అయితే అనుకోకుండా ఒక చిన్న డిస్కషన్ లో పెట్టుకుందాం. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటు ద ఇన్ డెప్త్ రివ్యూ. బేసిక్ గా మనకి మూవీ స్టార్ట్ అయ్యేది ఒక 5-10 మినిట్స్ రీక్యాప్ ఉంటుంది అనమాట. దృశ్యం 1 అండ్ దృశ్యం 2 లో ఏం జరిగిందో పర్ఫెక్ట్ గా చూపించుకుంటూ వెళ్తారు. ఆ తర్వాత ఎగ్జాక్ట్లీ దృశ్యం 2 ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ నుంచి ప్రెసెంట్ డే అనమాట, కట్టు ప్రెసెంట్ డే ఏం జరుగుతుంది వాళ్ళ లైఫ్ లో అనేది చూపించుకుంటూ వెళ్తారు. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం లిటరల్లీ వాళ్ళ లైఫ్ చూపించుకుంటూనే వెళ్తారు. అసలు ఎక్కడ కూడా ఒక్క చేంజ్ కూడా ఉండదు. అండ్ దిస్ వాట్ ఐ రియలీ హేట్ అవుట్ మలయాళం మూవీస్. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం నిజంగా అలా కూర్చోబెడతారు పేషెన్స్ తో. నాకు అసలు చాలా చిరాకు అది. కాకపోతే కొన్ని మూవీస్ ఉంటాయి లైక్ దృశ్యం 2 ఎక్కువ, వీటిలో క్లైమాక్స్ చూసి ఒక హై వచ్చాక మనకి ఆ ఫస్ట్ హాఫ్ మర్చిపోతాం. అలా ఉంటే ఓకే. సో సారీ ఫర్ డ్రిఫ్టింగ్. కమింగ్ బ్యాక్ టు ది రివ్యూ, ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం నిజంగా చాలా స్లో ఉంటుంది. ఎక్కడ కూడా పెద్ద ఇంట్రెస్టింగ్ ఏ ఉండదు. అక్కడక్కడ చూపించుకుంటూ వెళ్తారు కొత్త క్యారెక్టర్స్ కొన్ని, కానీ మేజర్ కాన్ఫ్లిక్ట్ అయితే ఉండదు. అండ్ బేసిక్ గా మనకి సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 40 మినిట్స్ కి కానీ అసలు కాన్ఫ్లిక్ట్ ఏంటి మూవీది, అసలు ఎవరు ఏం చేయబోతున్నారు, అసలు ఎవరి స్ట్రాటజీ ఏంటి అప్పుడు అర్థం అవుతుంది. అండ్ మేజర్ ఇక్కడే సెకండ్ హాఫ్ లో కొన్ని క్లీషియేట్ సీన్స్ ఉంటాయి. మన లైక్ సీరియస్లీ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఫ్రమ్ దిస్ జోసెఫ్, బట్ ఇట్ హ్యాపెండ్ అంతే, ఏం చేయలేం. సో ఈ సీన్స్ తర్వాత అయితే కొంచెం రివీల్స్ అయితే జరుగుతాయి అనమాట. ఇక్కడ ఓకే మూవీ ఇంట్రెస్టింగ్ గా ఉందేమోరా బాబు అనిపిస్తుంది అంతే. కానీ చివరికి క్లైమాక్స్ లో తుస్సు అనిపించేస్తాను. లిటరల్లీ నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేసా, ఓకే ఇది క్లైమాక్స్ కాదేమో, ఇంకా నెక్స్ట్ సీన్ ఉందేమో అని చెప్పి లాస్ట్ లో డైరెక్టెడ్ బై జోసెఫ్ అని వచ్చేసింది మ్యాన్, సీరియస్లీ. సో నేను ముందు చెప్పింది ఇక్కడ కూడా చెప్తాను, ఫస్ట్ హాఫ్ కూర్చోబెట్టండి, సెకండ్ హాఫ్ కూడా కూర్చోబెట్టండి, క్లైమాక్స్ బాగుంటాయి. ఐ రియల్లీ ఎంజాయ్ ద ఫిల్మ్. నేను నిజంగా అప్రిషియేట్ చేస్తాను మూవీ. నాకు ఆ పేషెన్స్ ఉంది. దృశ్యం 2 లో చాలా వరకు నా పేషెన్స్ టెస్ట్ చేశారు, బట్ ఆ క్లైమాక్స్ నిజంగా వర్త్ అనిపించింది. ఇది మాత్రం అస్సలు కాదు మ్యాన్. ఇది ఎలా ఉంటదంటే, మీకు బిర్యానీ తినాలనిపిస్తుంది, ఒక 2 గంటలు మేము లైన్ లో వెయిట్ చేయించారు, ఓకే పర్లేదు మీకు బిర్యానీ కవర్ కనిపిస్తుంది, ఓకే పర్లేదు అనుకున్నారు. దగ్గరికి వెళ్ళి చూస్తే బిర్యానీ కవర్ లో పులిహోర ఉందనుకోండి, మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? సో లిటరలీ నా రియాక్షన్ అయితే అదే అనమాట మ్యాన్. సీరియస్లీ దిస్ ఇస్ నాట్ ఎ జీతూ జోసెఫ్ ఫిల్మ్. అండ్ నేను ముందు చెప్పినట్టుగానే నాకు భయం వేసింది ఆల్రెడీ. జీతూ జోసెఫ్ రీసెంట్ ఫిల్మ్స్ ఏవి కూడా అంత మంచిగా పర్ఫామ్ చేయలేదు. అండ్ ఆనెస్ట్లీ ఇది కూడా అప్ టు ద మార్క్ అయితే లేదు. మనమేనే చెప్పుకున్నాం, ఆల్రెడీ మూవీ రిలీజ్ 1 వీక్ అయిపోయింది, మూవీకి ఆల్మోస్ట్ 150 crores కలెక్షన్స్ అయితే వచ్చాయని చెప్తున్నారు, విచ్ ఇస్ రియలీ గుడ్, ఫైన్. బట్ రియలీ మ్యాన్, ఐఎమ్ నాట్ రియలీ హ్యాపీ విత్ దిస్ మూవీ. అండ్ దీన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసి 4th, 5th పార్ట్స్ తీయడం నిజంగా చాలా ఓవర్. ఇంతలా ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నారంటే, అసలు దృశ్యం మూవీ ఎన్ని లాంగ్వేజెస్ లో రీమేక్ అయిందో తెలుసా మీకు? మలయాళం, కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ, సినిమాల, చైనీస్, ఇంకా ఇంగ్లీష్ లో కూడా రీమేక్ చేస్తున్నారు మ్యాన్. సీరియస్లీ దాట్స్ హౌ ద స్టాండర్డ్ ఇట్స్ సెట్. కానీ ఇప్పుడు నిజంగా వాళ్ళు పార్ట్ 3 కనుక చూస్తే పారిపోతారు నిజంగా. సో ఏం చేస్తాను చెప్పండి. ఎనీవేస్, కానీ ఇక్కడ హిందీ వాళ్ళు ఒక ట్విస్ట్ ఇచ్చారనమాట. ఏంటి అంటే, దృశ్యం 3 ఏదైతే ఉందో ఆ స్క్రిప్ట్ ని జీతూ జోసెఫ్ గారి దగ్గర తీసుకోకుండా వాళ్ళే కొత్తగా అయితే అడాప్ట్ చేస్తున్నారు మూవీని, అజయ్ దేవగన్ గారిది. సో దాంట్లో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ దృశ్యం చూస్తామేమో మరి చూడాలి. సో ఆ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే క్యాస్ట్ అందరూ బాగా చేశారని చెప్పాలి. అండ్ మోహన్ లాల్ గారు ఆబ్వియస్లీ స్టీల్స్ ద షో, బికాస్ హీఈస్ అ సటల్ పర్ఫార్మర్ అండ్ ఆయన చాలా బాగా చేశారు. మ్యూజిక్ అయితే చాలా వరకు సినిమా మొత్తం అయితే పెద్దగా ఉండదు, ఓన్లీ ఆ లాస్ట్ 30-40 మినిట్స్ లోనే కొంచెం హై ఇవ్వడానికి ట్రై చేస్తారు. బట్ సీన్ లోనే కంటెంట్ లేనప్పుడు మ్యూజిక్ మాత్రం ఏం చేస్తారు చెప్పండి. సో మ్యూజిక్ ఈజ్ లైక్ డీసెంట్ అని చెప్పొచ్చు. సో కమ్ టు డైరెక్టర్ జీతూ జోసెఫ్ గారు, ఆయన దగ్గర నుంచి నేను నిజంగా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఏం చేస్తాను చెప్పండి, అందరూ ఈ మధ్యన ఎక్స్పెక్టేషన్స్ తొక్కేస్తున్నారు, బట్ ఈయన కూడా అదే చేశారు. సో యా. సో మీరు మూవీ ఎప్పుడు చూడబోతున్నారు కింద కామెంట్స్ అయితే మాత్రం షేర్ చేసుకోండి. అండ్ మూవీ చూస్తే ఎలా అనిపించింది అది కూడా కామెంట్స్ లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వీడియో షేర్ చేసేయండి. థ్యాంక్ యూ, బై బాయ్.